కావడానికి ముఖ్య కారణం సిరిపల్లి నారాయణ సార్ అండ్ మనోహర్ సార్. రండి సార్. మీరు వచ్చి మాకు హెవెన్ ల్యాండ్స్ లో నైట్ మ్యాథ్స్ చెప్పారు. రేపు ఎగ్జామ్ అన్నది మీ సొంత ఖర్చులతో అక్కడికి వచ్చి మిమ్మల్ని ఏ గవర్నమెంట్ పంపించలేదు, ఏ టీఏ లేదు, డిఏ లేదు, మీ సొంత శ్రద్ధతో వచ్చారు. అండ్ మనోహర్ సార్ వేసిన మ్యాథ్స్ ముద్ర, జనార్దన్ సార్ వేసిన సైన్స్ ముద్ర, సుధాకర్ సార్ వేసిన తెలుగు ముద్ర, సుధాకర్ రెడ్డి సార్ వేసిన బయాలజీ ముద్ర, అన్ని మొత్తం స్టాంపులు ఇక్కడ అయినాయి. సో అది మన సక్సెస్ కి ఇవాళ అదేంటి. అండ్ మనోహర్ సార్, యు ఆర్ వన్ ఆఫ్ మై బెస్ట్ టీచర్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మా ఒకసారి తప్పని పెట్టాలి. అంతా బాగానే ఉంది కానీ కరెంట్ లేదు. మైకు లేకపోతే కూడా మజా ఉండదు. అధ్యక్షులు, మాజీ ప్రధానోపాధ్యాయులు షమీయుద్దీన్ గారు, సుధాకర్ రెడ్డి గారు, జనార్దన్ గారు, మనోహర్ గారు, నా ప్రియతమ అంత్యవాసులు. తెలుసు మీకు అంత్యవాసులు అంటే ఎవరో తెలుసు, శిష్యులు అని. ఇది ఒక అపూర్వ, మీరు అక్కడే రాసుకున్నారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని. నాకెందుకు అనిపించి పెడితే బాగుండేమో అనిపించింది. అపూర్వ విద్యార్థులు అనిపించింది, అపూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏమో అనిపించింది. చాలా మంచి విషయమే. వయసు మీరింది, నిలబడే శక్తి లేదు, కూర్చుండే శక్తి ఉండదు. అయినా నా రిటైర్మెంట్ చెప్పుకున్నాను. రిటైర్మెంట్ అప్పుడు నేను ఒక మాట చెప్పాను. రిటైర్మెంట్ సన్మానంలో, ఇంటికి పోతే భార్య కోపం, పంచేకపోతే సేటు కోపం, ఇద్దరి మధ్య నాకిరకాటం, సాగురెట్లో నా జీవిత శకటం అన్న. ఎప్పుడు బడేనా అంటే బడి అంటేనే రాబడి, బడి అంటేనే రాబడి, బడి లేకపోతే రాబడి లేదు కదా అని నేను నా భార్యతో అనేవాడు. ఇదంతా పోబడి, ఇంట్లో ఉంటే పోబడే కదా, పైసా ఖర్చు అవడే తప్ప ఏమీ లేదు. కాబట్టి ఇదంతా పోబడి, అది రాబడి. విన్నారా? కాబట్టి ఈ బడికి పోవాలి. మరి ఎప్పుడు బడేనా, ఎప్పుడు పిల్లవాళ్ళైనా, ఎప్పుడు సార్లైనా, వాళ్ళ ముచ్చట్లేనా అని భార్య అనేది. ఎప్పుడు వచ్చినా సార్ లీవ్ కావాలని హెడ్ మాస్టర్ దగ్గరికి పోతే ఆయన కూడా ఎన్నిసార్లు ఇస్తారా లీవ్ నీకు, ఎప్పుడు ఇల్లు అంటున్నావు, మరి బడి ఎప్పుడు చెప్తావు, పాఠాలు ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు నౌకరీ చేస్తావు అని. ఇక్కడ నాకు ఇద్దరు హెచ్ఎం ఉంది. ఇక్కడ హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్, అక్కడ హెచ్ఎం అంటే హోమ్ మినిస్టర్. రెండు హెచ్ఎంలే. నేను ఇక్కడ నీకు ఆఫీసు ఉద్యోగం వెలగబెట్టలే కదా, నేను చేసింది టీచర్ వృత్తి అని. అందుకే ఏదో సినిమాలో అలీ యాక్టర్ను జేసుడు అడిగింది, నీకు ఏ ఉద్యోగం కావాలి అని. అంటే అలీ అంటాడు కదా, నాకు రాష్ట్రపతి పదవి వద్దు, నాకు గుర్తులేదు సినిమా పేరు, నాకు రాష్ట్రపతి పదవి వద్దు, ప్రధానమంత్రి పదవి వద్దు, ఒక్క టీచర్ వృత్తి చాలు అని చెప్పాడు. టీచర్ ఉద్యోగం కావాలన్నాడు. ఎందుకంటే దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, విన్నారా, వెకేషన్ 25 రోజులు సెలవులు, సుమారు 6 నెలలు సెలవులే వస్తాయి. కాబట్టి అంత మంచి జాబ్ ఏది కాదని చెప్పి అలీ గారు జవాబిస్తారన్నమాట ఒక సినిమాలో. అలాగే ఎందుకు చెప్పానంటే, ఇది ఎప్పుడు పోయినా మా షమీయుద్దీన్ గారు కూడా ఒక్కసారి ఎప్పుడొక్క మాట అనేవాడు కాదు. ఒక్కసారి ఎప్పుడో చిన్నగా శృతిమెత్తగా ఆయన, ఎందుకంటే ఆయన బెస్ట్ హెడ్ మాస్టర్గా డిస్టిక్లో పేరున్న వ్యక్తి ఆయన. ఇక్కడ ఎంత పెద్ద కాంప్లికేటెడ్ అయినా హెడ్ మాస్టర్ వదిలిపెట్టినా లాస్ట్కు వెతికి ఈ ఆణిముత్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ షమీయుద్దీన్ గారిని. లేకపోతే ఇక్కడ కులాసులు తట్టుకోవాలంటే ఈ ఆణిముత్యం అవసరమేమో అనిపించి షమీయుద్దీన్ గారిని పట్టుకొచ్చారు. అంటే డిస్టిక్లో వెతికారు ఎక్కడ ఉన్నాడు మంచి హెడ్ మాస్టర్ అంటే, అప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చింది అల్లిపూర్లో ఉన్నటువంటి షమీయుద్దీన్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన ఎప్పుడు మాతో సరదా సల్లాపాలు ఆడుకుంటూ ఎప్పుడు కూడా బాగానే ఉండేవాడు.
కానీ ఎందుకో ఒకసారి మరి ఆయనకేం బాధలు వచ్చినో ఏందో కానీ బాధ ఏం లేదు ఆయనకు కూడా. కానీ నేను కొద్దిగా బడికి లేటుగా వచ్చాను. ఆయన ఒక్క మాట అన్నాడు, ఏమనంటే నాకు జ్ఞాపకం ఉందా సార్? లేదు. సుధాకర్ సార్ బస్సు లేట్ అయిందా అని అడిగాడు. ధర్మపురి నుంచి రావాలి, 9 సంవత్సరాలు పనిచేశాను నేను ఇక్కడ. అందరిలాగా 2, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 9 సంవత్సరాలు నేను పనిచేశానంటే నాకు కొంత రికార్డు ఉంది ఇక్కడ కులాసలో. నా సర్వీస్లోనే నెంబర్ 1 స్కూల్ ఇదే. విన్నారా? ఇక్కడ 9 ఏళ్ళు నేను 7 ఊళ్ళ పిల్లికుల్లాగా 7 ఊళ్ళు తిరిగాను నేను. దామరకుంట, జూలపల్లి, కులాస, బీర్పూరు, ఎల్లారెడ్డిపేట, శ్రీశైలం అవతల, తర్వాత ఎండపల్లి, తర్వాత జగిత్యాలలో రిటైర్మెంట్ అయినాను నేను. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ భాగవతం అంతా అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, బస్సు లేట్ అయిందా అన్నాడు. అంటే నేను వెంటనే మనం ఆగే పురుగులం కాదు కదా. అంటే సార్ ఎందుకు సార్ చచ్చిన పామును చంపుతున్నారని నేను ఆల్రెడీ చచ్చే వచ్చా ఇక్కడికి. బడికి లేట్ అయిందనే చచ్చుకుంటే వచ్చాను నేను ఇక్కడికి. నా మనసుకే, నా ఆత్మని నాకు చెప్తుంది. ఇంట్లో వంట చేసిన 8:15కి దేవునికి నైవేద్యం పెట్టి, గద్దె మీద మా దేవాలయంలో నైవేద్యం పెట్టి 8:15కి వంట చేసిన. నేను 8:15కి బస్టాండ్లో ఉండాలి, పొలాసకు చేరాలి, కాబట్టి నేను భోజనం చేయను అని భోజనం చేయకుండా వచ్చిన రోజులు నాకున్నాయి. నా భార్యతో చెప్పి వంట అయిన తర్వాత తినకుండా వచ్చిన రోజులు ఉన్నాయి ఇక్కడ. అంత రెగ్యులర్గా మేము బడికి రావడం. ఎందుకో ఒక్కనాడు లేట్ అయినందుకు ఆయన కూడా లేట్ అయినావా అని కూడా అనలేదు. నర్మగర్భంగా ఏమన్నాడంటే బస్సు లేట్ అయిందా అని అడిగాడు. అంటే ఆ మాటకు కొద్దిగా నా మనసును వచ్చి, సార్ ధర్మపురి వాళ్లకు కర్ణునికి 9 రకాల శాపం ఉంది, మా ధర్మపురి వాళ్లకు 10 రకాల శాపం ఉంది, కాబట్టి మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, నా మనసును వచ్చింది అనుకోండి, నేను పోయి పిల్లలకి ఏం న్యాయం చేస్తానని చెప్పండి, నాకు అదే మీరన్న మాటనే తిరుగుతుంది అని చెప్పి సార్తో అంటే సరే అన్నాడు, వెళ్ళిపోమన్నాడు. అక్కడికే ఆగిపోయింది ముచ్చడం. నాకేం లేదు, ఎన్నడూ కూడా ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎప్పుడు కూడా ఆయన హయాములో అన్నా బుక్ హౌస్ అని ఒక నిజామాబాద్ వాళ్ళ మన జనరల్ నాలెడ్జ్ టెస్ట్ కూడా పెట్టాను, గుర్తుందో లేదో మీ అందరికీ. ఆ టెస్ట్లో అందరినీ ఇన్వైట్ చేయడం, ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్ సారే, నేనే ఆర్గనైజ్ చేసి తర్వాత కార్యక్రమం అంతా చేసుకుంటూ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను ఆ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఇటువంటి ఆ మాట చెప్తుంది కదా పిల్లలకు. ఏమనంటే అప్పుడు లాస్ట్ నేను 10th నుంచి వెళ్ళేటప్పుడు మెమో ఇచ్చినప్పుడు ఏదో 15 రూపీస్ ఏదో కలెక్ట్ చేసేది సార్. నేను అది అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకోలే, మళ్ళీ వచ్చి ఇస్తా సర్టిఫికేట్ తీసుకోపోతా అనుకున్నాను. నేను జనరల్ నాలెడ్జ్ నాకు ఫస్ట్ ప్రైజ్ కులాసలో 89 నాకు ఎస్ఐ రైటింగ్ నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. భయపడ్డదేమో లేదు, రెంట్ కడితేనే కదా కరెంటు వచ్చేది. ఆ విధంగా ఇటువంటి ఇది నేను 4వసారి పొలాసకు రావడం. అంటే 4వసారి అంటే 4 సార్లు గెట్ టుగెదర్ పార్టీకి వచ్చాను. ఒక 2 సార్లు ఇక్కడ అయింది, 2 సార్లు ఫంక్షన్ హాల్లో చేశారు, 2 బ్యాచ్లు ఫంక్షన్ హాల్లో చేశారు. ఇక్కడ 2 సార్లు 4 సార్లు అయింది. ఎండపల్లిలో ఒక 3 సార్లు అయింది. జూలపల్లికి ఒక 2 సార్లు వెళ్ళాను. ఎల్లారెడ్డిపేట, దామరకుంట అంటే అవి చాలా దూరం, వాళ్ళకి పిలవలేదు. జగిత్యాలలో 2 సార్లు అయింది. ఇంకా చాలా కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. అంతా 50+ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు చెప్పేది ఏమి ఉండదు. అయితే బీర్పూర్లో 5 ఏళ్ళు పనిచేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం పెట్టారంటే పూర్వ విద్యార్థుల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. కుటుంబం అనేది ఎక్కువ చేర్చారు ఒక పదం. ఏంట్రా అని అనుకునేటప్పటికీ వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలతో సహా, వాళ్ళ పిల్లలతో సహా వచ్చేసారు. అది ఇంకా ఆనందం అనిపించింది. అంటే 100-150 మంది అయిపోయినారు. 50 మందికి 150 మంది అలకగా విన్నారా? అది పెద్ద కార్యక్రమం అయిపోయింది బీర్పూర్లో. అంటే వాళ్ళ భర్తలు, వాళ్ళ భార్యలతో సహా, పిల్లలతో సహా రావడం అంటే చాలా చిత్రం అనిపించింది నాకు కూడా. అది చాలా గొప్పగా అనిపించింది. ఇంకా ఏం చెప్పాలండి ఇంతకంటే ఎక్కువ? పాట పాడాలి. ఎందుకంటే పాట కాని కదా, పాడువాడిని కూడా నేను పాట పాడండి సార్ అన్నాడు సార్.
అందుకే చదువుతో పాటు సంస్కారం ముఖ్యం. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుక మంచి కూర నలపాకము వండిన అందు ఇం పొదవెడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అంటాడు భాస్కర శతకకర్త. అంటే ఎంతగా గుత్తి వంకాయ కూర తీసుకొచ్చి వంట వండినా చిమ్మెడు ఉప్పు లేకపోతే ఆ వంకాయ రుచి ఉండదు కదా. ఆ చిమ్మెడు ఉప్పుతోటే ఆ వంకాయ రుచి ఉంటుందన్నమాట. నువ్వు ఎంత గొప్ప చదువు చదువుకున్నా ఆ చదువు సార్థకత ఉండాలి, ఆ చదువుకు తగ్గ సంస్కారం ఉండాలి. ఒక తాగుబోతుకు విద్య వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. ఒక జూదరికి, ఒక తాగుబోతుకు, ఒక వ్యసనపరుడికి విద్య ఎందుకండి? విద్య వినయాన్ని నేర్పాలి. కాబట్టి ఇప్పుడు మీరందరినీ చూస్తుంటే ఎంత వినయం, ఎంత మర్యాద, ఎంత గొప్పతనం. గురువులను తలుచుకుంటూ ఇప్పటికీ 37 సంవత్సరాలంటే నాటే జోక్. ఇంకా మర్చిపోకుండా మా అందరినీ గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి మా అందరినీ చూసి, మీ అందరినీ మేము చూసి ఒక ఆత్మీయ సమ్మేళనముగా ఒక ఆనందంతో సంతోషంతో మనం ఇలా కాలం గడుపుతున్నామంటే చాలా ముదావహం. విన్నారా? అలాగే నాకెందుకంటే ఇంకో పద్యం కూడా గుర్తుకొచ్చింది. ఎందుకంటే విదేశ బంధుడు ఇక్కడ ఉన్నాడు మనకు ఒకడు. ఆ విదేశ బంధుడు ఎవరో గుర్తుపట్టండి మీరే తొందరగా. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నుపాల పూజితంబు విద్య నెరుంగనివాడు మర్చుడే అంటాడు. విద్య వల్ల 7 రకాల పురుషార్థాలు ఉన్నాయి మనకు. కాబట్టి విద్య నేర్చుకోవాలి. విద్య వల్ల విదేశ బంధుడు ఉన్నాడు మన కృష్ణమూర్తి ఇక్కడ మనకు నిదర్శనం. ఎందుకంటే ఆ విద్య వల్లనే కదా తను అక్కడికి వెళ్ళగలిగాడు. విన్నారా? అందుకే నేను కూడా నా కొడుకును అమెరికా పంపానండి. నేను కూడా పంపలేను కాదు. నా కొడుకు కూడా విదేశ బంధుడే. అయితే నాకు 3 కొడుకులు, ఒక్కటే భార్య. మొన్న హైదరాబాద్లో ఒక పార్కుకు నా కొడుకు తీసుకెళ్ళాడు. మనవాడిని తీసుకొని పోతుంటే అందరూ రిటైర్మెంట్ వాళ్ళంతా కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే నాన్న అక్కడ పోయి కూర్చో, వాళ్ళంతా రిటైర్మెంట్ వాళ్ళే కదా అంటే నేను పోయి కూర్చున్నాను. వాళ్ళంతా వేరే వేరే కులాల వాళ్ళు కూర్చున్నారు. నేను పోయి కూర్చున్నాను అక్కడ. నాకు దగ్గరి మా రూమ్ పక్కకే మా బిల్డింగ్లో ఒక ఆయన నాకు బాగా పరిచయం. ఈయన సుధాకర్ సార్ అని ధర్మపురి బ్రాహ్మణుడు, తెలుగు టీచర్, రిటైర్మెంట్ అయినాడని చెప్పాం. కానీ నేను పోయి కూర్చున్నాను, పరిచయం చేసుకున్నాను. నమస్కారం అంటే నమస్కారం. ఇక బ్రాహ్మణ వృత్తి మీద, దాని మీద, దీని మీద, అన్ని కర్మల గురించి, అన్నిటి మీద గురించి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడుతూ లాస్ట్కి ఏమన్నారంటే, సార్ మీరు ఆణిముత్యం దొరకలేదు మాకు ఇన్ని రోజులే, మీరు రోజు రండి అన్నాడు. నేనెందుకుంటా ఇక్కడ హైదరాబాద్లో? అదో జైల్లో నేనెందుకుంటానండి? నా స్వేచ్ఛమైన వాతావరణం, గోదావరి తీరం, ఆ ఉయ్యాలు ఊగుతూ పద్యాలు పాటలు పాడుకుంటూ భావతం చదువుకుంటూ కూర్చుంటే ఆ ఆనందమే వేరు. అమెరికాలో వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, జగిత్యాల వెళ్ళినా ఆ రూములలో కూర్చొని నాన్న టిఫిన్ పెట్టానా, ఛాయ్ తాగుతావా, కోడలు అడుగుతుంటారు. అంతవరకే కానీ మనం ఎక్కడికి పోతాం, ఏం చేస్తాం? ఇప్పుడు ఏమైనా ఎంజాయ్మెంట్ ఉందా? రెస్టారెంట్కి పోతామా, సినిమాలకు పోతామా, షికార్లకు పోతామా? ఎక్కడికి లేదు. ఆ 4 గోడల మధ్య జైలు జీవితం అనుభవించాలి. మనం ఎక్కడికి పోయినామన్నా ఎక్కడ పడిపోతామో అనే భయం అదొకటి ఉంటుంది. మళ్ళీ మనకు శారీరకంగా ఇవన్నీ సమస్యలు వస్తాయని చెప్పి నేను ఎక్కువ హైదరాబాద్లో ఉంటా. జగిత్యాలలో నా కొడుకు జగిత్యాల ఉంటాడు, పెద్ద కొడుకు టీచర్, మోడల్ స్కూల్ టీచర్, పేరు రాజేష్. 2వ వాడు సాఫ్ట్వేరు, కోడలు సాఫ్ట్వేరు. 3వ వాడు అమెరికాలో సాఫ్ట్వేరు. వాడు కూడా ఆయన భార్య కూడా సాఫ్ట్వేర్. ఇట్లా అందరినీ చదివించాను. కొడుకులందరూ, అమ్మాయిలు లేరు నాకు. అదొక్కటే బాధ మిగిలింది మాకు. ఎందుకంటే ఎంత చెప్పినా బిడ్డకున్న ప్రేమ కొడుకులకు ఉండదని మాకు ఎప్పుడూ అర్థం అయిపోయింది. కానీ బిడ్డ అంటేనే అంత అద్భుతమైన ప్రేమ ఉంటుంది. విన్నారా? ఆడపిల్ల పుట్టింది అంటే ఆనందమే వేరు. కానీ మాకు ఆ భాగ్యం లేదు. మాకు మనవరాళ్ళని చూసుకొని ఆనందపడుతున్నాం. మనవరాళ్ళు పుట్టారు, 2 మనవరాళ్ళు, 2 మనవలు, 2 మనవలు, 2 మనవరాళ్ళు. అంతా కుటుంబం అంతా బాగానే ఉన్నాం. సంతోషమైన విషయం. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడాలి? ఏం పాట? సీతారామస్వామి. అంటే ఈ గొంతు ఇప్పుడు వస్తుందా అంటారా? తడబడుతుందేమో అని. నేను రాయబారం పద్యాలు పాడతా, లేకపోతే పాడేదా? పాడన్నావి? సరే, మీకు ఆనందమైనది పాటలు పద్యాలే కనుక నా ఉపన్యాసం మీకు అక్కర్లేదని తెలిసిపోయింది.
అలుగుటయే ఎరుంగని శృతి తప్పింది కనుక మళ్ళీ మోడికి రావాలి నేను, ఎందుకంటే అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నియు ఏకముగాకపోవు ఈ కన్నులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లరన్ ఆ జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాది శ్రేణియుంగూర్చి నే దండం ముంగుని తోలు చందనము మీద నారి సారించుచు గాంధీవమ్ము ధరించి పల్గొనుడు మీ ముఖం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగా ఈ రాయభారం పద్యాలు, దైవపాఖ్యాన పద్యాలు, భాగవతం పద్యాలు రోజు అందులోనే మునిగి తేలుతున్నాం, పద్యాల్లో పాటల్లో. విన్నారా? అందుకోసం తెలుగు భాష చాలా గొప్పది. ఇప్పుడు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, కానీ తెలుగు పిస్స అయింది, తెలుగు లెస్స కూడా అవుతున్నది. కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కృష్ణదేవరాయలు. అందుకే తెలుగు అంటే ఏంటంటే, తెలుగు ఆనాటి ప్రవరుని స్వగతంలో ఆ పెద్దనామాత్రుని పద్యం 10th క్లాస్లో చెప్తుంటే ఒక్కటే పద్యం 45 నిమిషాలు చెప్పాను నేను. ఇప్పుడు అంతా పాఠాలలో ఏమున్నదంటే కొమరం భీము, చాకలి ఐలమ్మ, ఇవి పాఠాలు. ఇప్పుడు పాఠాలన్నీ ఇవి. నన్నయ్య భారతం, తిక్కన భారతం కానీ, ఎర్రప్రగడ, శ్రీనాథుడి చాటువులు కానీ విన్నారా? ఒక్క పద్యం కూడా లేదు. ఇప్పుడు ఏమైనా చాకలి ఐలమ్మ, కొమరం భీము అటువంటివి ఎవరో పాఠాలు పెడుతున్నారు. ఆ ప్రిస్క్రైబ్ ఏందో అర్థం కాదు ఎవరికి. విన్నారా? నన్ను ఒక్కసారి పిలవండి రా అన్న, మా శరత్తో అన్న, ఎస్సీఆర్టీకి పిలవండి రా నన్ను అన్న, అవకాశం వస్తే పిలుస్తామని అన్నాడు. మా శరత్ ఎస్సీఆర్టీలో పనిచేస్తాడు, ధర్మపురి పిల్లవాడు పనిచేస్తే. ఒక్కసారి నన్ను పిలవండి రా అన్న. పైత్యమా వీళ్ళకేమన్నా? అసలు ఎందుకురా తెలుగు పిల్లలకు తెలుగు నేర్పడం? భాగవతం తెలియదు, భారతం తెలియదు. నేను ఇదే సుధాకర్ రెడ్డి వాళ్ళ అన్న కాలేజీలో, బీడీ కాలేజీలో నేను వైవాగా పనిచేసినప్పుడు శ్రీకాకుళం, కడప, అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడిగేవాడిని, ఏంది కాండలు ఎన్ని అంటే, సార్ సుందరాకాండన వెంకటేశ్వర గారు అడిగారు వాళ్ళ సినిమా. కాండలు ఎంత అంటే 7 కాండలు అని చెప్పలేకపోతున్నారు. భారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయో చెప్పరు, భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయో చెప్పరు. అసలు తెలుగు గురించి తెలియదు. తెలుగు పండితులు ఎందుకు కావాలనుకుంటున్నారా అంటే ఒక్కడు కూడా చెప్పడు చక్కగా. సార్ ఉద్యోగం కావాలనుకుంటున్నాం, ట్రైనింగ్ కావాలనుకుంటున్నాం. ఇది జవాబు. భాషా వికాసం కోసం, భాషాభివృద్ధి కోసం మేము తెలుగు నేర్చుకుంటున్నామన్న మాట ఒక్కడు చెప్పడే నాకు. ఇది నాకు బాధ అనిపించింది. నేను ఒక 5 ఏళ్ళు పనిచేశాను జగిత్యాల్లో, డిగ్రీ కాలేజీలో, బీఈడి కాలేజీలో వైవాగా పనిచేశాను. నేను పనిచేసినప్పుడు నరసింహారెడ్డి గారు నన్ను, ఇలా సుధాకర్ రెడ్డి వాళ్ళ అన్ననే చనిపోయినాడు పాపం, 86 ఏళ్ల వయస్సు. కానీ ఆయన బాగా నా మీద అభిమానం, ఆత్మీయత, ప్రేమతో నన్ను పిలిచాడు, నన్ను చాలా గౌరవించాడు. నేను అక్కడికి పోయి చెప్తుంటే ఆనందపడ్డాడు ఆయన. సరే, ఇంకా సరిపోయిందా?